అదే విధంగా హౌసింగ్ తీసుకుంటే అందరివి ఎన్రోల్ చేశాం. గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట, దాంట్లో 700 ఇళ్లు అలాట్ చేశారని చెప్తున్నారు. అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు, పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు, కట్టింది ఎవరో తెలియదు, కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు. వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు. వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు. వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్ లో, వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు. ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు దినమంట. వీళ్ళ ఇంకేదన్నా దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ చేసింది ఇదే. పేద ప్రజలకి కనీసం సరే మిగతా అన్ని ఈ రోజు ఇది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది. పేద ప్రజలకి ఒక్క బుచ్చిరెడ్డిపాలెం దగ్గరే, కట్టుబడిపాలెం దగ్గర 700 ఇల్లులు ఇచ్చుంటే, జగనన్న కాలనీ అని పెట్టుంటే ఆ 700 మందికి మీరు లబ్ధిదారులకి సరిగ్గా ఎంత మందికి ఇల్లు చేర్చగలిగారు? ఆ లబ్ధిదారులు ఎంతమంది దాన్ని ఉపయోగపట్టుకుంటున్నారు? ఎంతమంది కాంట్రాక్టర్లు ఆ ఇల్లులు చక్కగా కట్టించారు? ఇవన్నీ చూస్తే మీ వెన్నుపోటు దినం ఏంటో, మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో, ప్రజలకి వెన్నుపోటు పొడిచారా, మీరు ఎవరికి మీ నాయకులకే మీరు పొడుచుకున్నారా, ఏం చేశారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వెన్నుపోటు దినమని చెప్పి ఏదో మీకు ఒక పేపర్ ఇచ్చారు, దాన్ని అడుగుచొని మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వీళ్ళు మచ్చుకు మాత్రమే ఈ రోజు నేను హౌసింగ్ చెప్పాను. ఇరిగేషన్ కాలువల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు. అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి, ఎక్కడ రోడ్లు వేశారో, ఎక్కడ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము. ఇప్పుడు దాకా పోనీలే పాప వీళ్ళు ఏదో చేసేశారు, తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియదు.